హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లందరికీ శుభవార్త అండి. ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా ప్రతి సంవత్సరం తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏవీసీ సమర్పించాలండి. సో, ఏవీసీని ట్రెజరీ డిపార్ట్మెంట్ వారీగా సమర్పించాల్సి అయితే ఉంటుంది. అలా సమర్పించని యెడల వారికి పెన్షన్ రాదు. ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్లు తమ యొక్క సర్టిఫికేట్‌ని కొన్ని కారణాల వల్ల సమర్పించలేకపోతున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఈ విషయం మీద కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్లు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగిందనమాట. ఎవరైతే పెన్షనర్లలో తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్మెంట్‌కి సమర్పించలేకపోతున్నారో, సో, వారికి పెన్షన్ ఆపకుండా ఆ విషయం మీద బ్యాంకులు బాధ్యత వహించి ఏ కారణం చేత పెన్షనర్ల యొక్క సర్టిఫికేట్‌ని సమర్పించలేకపోతున్నారో వారి ఇళ్లకు వెళ్లి మరీ కారణం తెలుసుకోవాల్సిందిగా అయితే ఆదేశించడం జరిగింది. పెన్షన్ ఇవ్వడంలో ఒక వారం రోజులు ఆలస్యం చేసినట్లయితే 6% ఇంట్రెస్ట్‌ను కలిపి చెల్లించాలని, అదేవిధంగా 2 వారాలు ఆలస్యం చేసినట్లయితే 18% ఇంట్రెస్ట్‌ను చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఏదేమైనా ఈ తీర్పు పెన్షనర్లందరికీ కూడా గొప్ప ఊరట కలిగించే వార్త అనే చెప్పవచ్చును. ఇది ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుందని పెన్షనర్లందరూ కూడా భావిస్తున్నారు ఫ్రెండ్స్.